హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్వేత క్రియేషన్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటో పుదీనా పచ్చడి. ఫస్ట్ టమాటోస్ని బాయిల్ చేయాలి. నెక్స్ట్ పుదీనా, పచ్చిమిర్చి, చింతపండు తీసుకోవాలి. చింతపండుని ఒక 15 minutes నీళ్ళలో నానబెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ టమాటోస్ బాయిల్ అయినాయో లేవో చెక్ చేస్తున్నాను. వేరే స్టవ్ మీద అయితే నేను పల్లీలను వేయించుకుంటున్నా. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, కామెంట్ చేయండి. వేయించుకున్న పల్లీల పొట్టు అయితే నేను తీస్తున్నాను. పల్లీలను అయితే మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. చల్లారాక మిక్సీ పెట్టాలి. తీసుకొని కడాయి తీసుకొని ఆయిల్ వేసి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. 2 పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. పల్లీలను అయితే మిక్సీ పట్టేసుకున్నాను. వేయించుకున్న పుదీనా, పచ్చిమిర్చి ఒక బౌల్లో తీసుకుంటున్నాను. చల్లారాక మిక్సీ పట్టాలి. అదే జార్లో పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పడుతున్నాను. ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టిన పేస్ట్లోనే చింతపండు, టమాటో వేసి మిక్సీ పట్టాలి. మిక్సీలోనే ఉప్పు, పసుపు వేయాలి. ఇలా మిక్సీ పట్టిన పేస్ట్లో పోపు వేస్తున్నాను. నెక్స్ట్ పోపు వేసుకున్న దాంట్లో పేస్ట్ చేసుకున్న మిక్సీని వేస్తున్నాం. ఏదైనా పచ్చి వాసన ఉంటే పోతుంది పుదీనాది, టమాటాది, అందుకే వేస్తున్నాను. ఫైనల్లీ టమాటో పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.